పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, శారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజు నేను కేఎంసి వైద్య కళాశాలలో ఉన్నానండి. ఒక ప్రాణం పోయాలన్నా, ఒక ప్రాణంని నిలబెట్టాలన్నా ఒకటి వైద్యులకు మాత్రమే సొంతము అనే రోజులైతే పోయాయని చెప్పాలి. వైద్యం నేర్చుకునే పద్ధతిలో కూడా మనం ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ కేఎంసిలో చదివే వైద్య కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న మెడికల్ విద్యార్థులైతే అందరినీ ఆశ్చర్యింపజేశారని చెప్పాలి. ఒక ఆవుకి ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆవు, అది కూడా లోపల ఆ ఆవు యొక్క బిడ్డ చనిపోయి ఉన్న ఆవుని వీళ్ళు రక్షించడం జరిగింది, సేవ్ చేయడం జరిగింది. అసలు ఈ ప్రాసెస్ అంతా వీళ్ళు ఎలా చేశారు, అసలు అలా వాళ్ళకి ఎలా ఆలోచన వచ్చింది ప్రాణాన్ని కాపాడాలని, ఆవుని ఇప్పుడైతే రక్షించేసారు వీళ్ళని చెప్పాలి. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. 7 స్నేహితులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి అసలు ఆ ప్రాసెస్ అంతా ఎలా చేశారనేది కూడా నేను వాళ్ళ మాటల్లోనే మీకు తెలియపరుస్తాను. హలో అండి. మీరందరూ కూడా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్? ఓకే, అసలు ఏం జరిగింది, మీ దగ్గరికి ఆవు ఎలా వచ్చింది? నిన్న ఈవినింగ్ మేము నార్మల్ రీడింగ్ రూమ్ లో చదువుతున్నాం. అయితే ఈవినింగ్ టీ బ్రేక్ అని నార్మల్ బయటకు వచ్చి చూస్తే సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళంతా గుమ్మిగూడారు, ఆవు దగ్గర గుమ్మిగూడారు. సో ఏమైంది అనే ఒక భయంతో, గుమ్మిగూడడం వల్ల భయంతో మేము అక్కడికి వెళ్ళాం. అయితే చూస్తే ఆవు కాళ్ళు కొంచెం బయటకు వచ్చి ఉన్నాయి. సో దాన్ని గమనించి మా ఫ్రెండ్స్ అంతా దీనికి ఏదో ప్రాణాపాయ స్థితిలో ఉంది, సో దీన్ని రక్షిద్దాం అనే ఒక ధీమాతో ఫ్రెండ్ వాళ్ళ డాడీ వెటర్నరీలో పనిచేస్తారు. ఫ్రెండ్ వాళ్ళ డాడీ వెటర్నరీలో పనిచేస్తారు. సో తనకి వీడియో కాల్ చేయడం జరిగింది. అంకుల్ ఇది పరిస్థితి, సో సగం కాళ్ళు బయటకు వచ్చాయి, సో బ్రతకలేని స్థితిలో ఉంది, పడిపోయింది మొత్తం, ఆవు అనేది మొత్తం పడిపోయింది, తన నెక్ అనేది బ్యాక్ కి రొటేట్ అయిపోయింది, ఊపిరి కూడా ఆగట్లేదు సరిగ్గా. సో దాన్ని కొంచెం రక్షిద్దామనే ప్రయత్నంతోనే సో వీడియో కాల్ లో ఒక వైద్యు నిపుణుడితోని మాట్లాడి వీడియో కాల్ లో మాట్లాడి సో తను ఇట్లా గైడ్ లైన్స్ ఇస్తుంటే, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే మీరు స్టార్ట్ చేసాం. ఓకే, మీకు అసలు బేసిక్ నాలెడ్జ్ అనేది లేదు దాని మీద, అంటే ఆ సబ్జెక్ట్ మీద, అంటే కంప్లీట్ డిఫరెంట్ కదా? ఓకే, వెటర్నరీ విభాగం కాదు కదా, సో వైద్య విద్యార్థులు. సో మేము నార్మల్ పోస్టింగ్స్ లో చూస్తాం, సో ఇలా పరిస్థితి ఉంటదని మాకు కూడా తెలుసు. సో ప్రాణాపాయ స్థితిలో ఉన్నది కాబట్టి మేము రక్షిద్దామనే. అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీకు అర్థమైనాయా? అంటే చేస్తున్నావు ఇప్పుడు? అర్థమైంది. భయమే లేదా అంటే మన చేతుల్లో ప్రాణం ఉంది అని? ఆఫ్ కోర్స్ మీరు మెడికల్ స్టూడెంట్, ఆ ధైర్యం చేయాల్సిందే, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో కూడా చేయాల్సిందే. సో ఆ ఒక మంచి మనకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కదా అని సో చేసాం. అంటే ఆ పరిస్థితి ఎట్లుంది, మీరు బయటికి తీసినప్పుడు బేబీ పరిస్థితి ఏంటి అప్పటికి? బేబీ 2 days బ్యాక్ చనిపోయిందని అంటున్నారు. సో నిపుణుడు వచ్చి చూస్తే సో 2 days బ్యాక్ చనిపోయింది. సో మీరు తల్లిని సేవ్ చేశారు ఈ క్రమంలో. ఒక 2 hours లేట్ అయితే తల్లి కూడా చనిపోయేదని చెప్పారు. సో మేము అప్పటికే చాలా సేపటి నుంచి తను బాధపడుతుంది మావు కదా, చాలా బాధపడుతుండే. 2 hours అవుతుందంట, అరుస్తా ఉంది. సెక్యూరిటీ సిబ్బంది చేయడంతో మేము అనేది విజయవంతంగా సాధ్యం. అంటే ఏమన్నా మీరు యూజ్ చేసారా ఇన్స్ట్రుమెంట్, అంటే ఏమంటారు వాటిని? నార్మల్ గ్లౌస్ తోనే చేసాం. ఇది నార్మల్ డెలివరీ కదా, సిజేరియన్ నార్మల్ మనుషులకైతే సిజేరియన్ చేస్తాం. ఆవులు వేరే బర్లకైనా మనం నార్మల్ డెలివరీ చేస్తాం. ఓకే, నార్మల్ డెలివరీతో పాసిబుల్ అయిందా బయటికి తీయడం? అంటే చాలా క్షమించాం, నియర్లీ 1 hour కష్టపడ్డాం. 1 hour పట్టింది. ఓకే, అసలు వీడియోలో చూస్తుంటే అయితే మాకే భయం వేసింది, అసలు ఎట్లా వీళ్ళు ఇంత ధైర్యం చేసినారు అని చెప్పి. అసలు బయటకు తీసేటప్పుడు కాకపోతే ఒక చిన్న బాధ ఏంటంటే బేబీ బతికుంటే బాగుండేది, అప్పటికే 2 days క్రితమే చనిపోయింది అంటున్నారు కదా. ఓకే, తల్లి యొక్క ప్రాణాపాయ స్థితిలో ఉండి మేము సేవ్ చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ కంగ్రాచులేషన్స్ మీ అందరికి కూడా. ఫ్యూచర్ లో కూడా మీకు అది యూజ్ అవుతుంది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్ గా. ఇప్పుడు తల్లి పరిస్థితి ఏంటి?
తల్లి పరిస్థితి క్షేమంగానే ఉందని నిపుణుడు చెప్పాడు. ఓకే, వీడియో కాల్ తర్వాత మీరు మళ్ళీ ఎవరైనా వచ్చి చూసారా? అంటే వైద్యులు ఎవరైనా వచ్చారు? గోపాలమిత్ర అనే వెటర్నరీ డాక్టర్ వచ్చి 10 స్టిచెస్ వేసాడంట. అండ్ స్టిచెస్ దేనికోసం అంటే మీరు ఆల్రెడీ గర్భసంచి రావడం వల్ల మొత్తం బయటకు వచ్చేసింది. ఒక 1 hour అయితే చనిపోతుండే. చాలా సివియర్ ఉంది పరిస్థితి. సో దాన్ని లోపలికి నెట్టి స్టిచెస్ వేయడం జరిగింది. ఇప్పుడు స్టేబుల్ గా ఉందా మరి ఆవు పరిస్థితి? స్టేబుల్ అనే ఉంది. ఓకే, కళ్ళే పొజిషన్ లేదేమో కదా? 2 days పడుతుంది. ఓకే, మొత్తం ఎంత మంది ఉన్నారు మీరు ఆ ప్రాసెస్ చేసేటప్పుడు? 7 members మీరు ఉన్నారు. మీరు అందరూ కూడా సెకండ్ ఇయర్ వైద్య విద్యార్థి. ఓకే ఓకే, మీకంటే మరి రికగ్నైజేషన్ ఏమైనా వచ్చిందా మీ సార్ల దగ్గర నుంచో మీ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి? ప్రిన్సిపల్ సార్ చాలా అభినందించాడు, మెసేజ్ చేశాడు. ఓకే ఓకే, ఫ్యూచర్ లో కూడా అంటే అడ్వెంచర్స్ అని అనకూడదు కానీ ఒక ప్రాణాన్ని కాపాడ్డారు మీరు కాబట్టి ఫ్యూచర్ లో కూడా మీకు అది యూజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. అంటే కంగ్రాచులేషన్స్ కూడా మీ టీం అందరికి కూడా. ఇలాంటివి మీరు చాలా చాలా చేయాలి, ఇలాంటి వాళ్ళని గుర్తించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఒకసారి ఆవు పరిస్థితి కూడా చూస్తాను, అలాగే ఓనర్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. సో ఆ 7 విద్యార్థులతో రక్షింపబడ్డ ఆవు అండి ఇది. ఆవు దగ్గర మనం ఉన్నాము. ఆల్రెడీ తన నిన్నటి నుంచి ఇక్కడే ఉంది, ఇదే ప్లేస్ లో ఉంది. ఇక్కడే వీళ్ళు సేవ్ చేశారంట వీళ్ళందరూ కలిసి. సో అప్పుడు అంటే మీరు చూసినప్పుడు నుంచి కూడా ఇక్కడే ఉందా? అంటే లోపల ఉంది అడవిలో చెట్ల. మీరు సౌండ్ విని ఇక్కడికి వచ్చినారు? అంటే సెక్యూరిటీ వాళ్ళందరూ చుట్టూ ఉండే, సో వాళ్ళని చూసి ఏమైందని వచ్చాం దగ్గర. నార్మల్ గా కూడా ఇదంతా కూడా అడవిలాగా ఉండి ఎక్కువగా జంతువులు వస్తుంటాయి కదా లోపలికి, గ్రీనరీ ఉంటాయి కాబట్టి వస్తుంటాయి. అంటే గడ్డి మేయడం కోసం వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు స్టేబుల్ గా ఉంది, బట్ లేవడానికి నడవడానికి మళ్ళీ లైక్ హెల్తీగా ఉండడానికి 2 days టైం పడుతుంది. నిన్న మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. నిన్న అంటే లైక్ అంటే పోస్టింగ్స్ చూస్తుంటాం, బట్ పోస్టింగ్స్ చూస్తుంటాం కానీ డైరెక్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం. దగ్గరికి వెళ్ళి చూస్తే అంటే మాకు అంటే లైక్ మేము కూడా భయపడ్డాం, బ్లడ్ కానీ అంతా ఉంది. బట్ ఏంటంటే తల్లిని కాపాడదామని ఇంటెన్షన్ తోని దగ్గరికి వెళ్ళి చేసేసాం అందరం. ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేసారు, అండ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా చేయండి అని చెప్పారు. అండ్ మా డాడీ లైక్ మా డాడీ కాల్ చేసి డాక్టర్ మీ డాడీ అన్నారు. సో డాడీ కాల్ చేసి మరి డాడీ తీయాలంటే తీసేయండి రా, బతుకుతుంది, తల్లని బతికిద్దామని డాడీ. సో అందుకే అందరం గ్లౌజ్ చేసుకొని తీసేసాం. ఓకే, అంటే వీడియో కాల్ లో చెప్పడం వేరు, మనం యూట్యూబ్ లలో చూసి చేయడం వేరు, లైవ్ గా మనం ఎక్స్పీరియన్స్ చేసింది వేరు కదా. అంటే ఆ టెన్షన్ లో ఒకటి అటు ఇటు అయినా కూడా ప్రాణం పోయే ఛాన్సెస్ ఉంటది. అది మీకు అనిపించలేదా? భయం వేయలేదా? అంటే లైక్ నార్మల్ అయితే మేము ఫస్ట్ అదే ఆలోచించాం, బట్ ఏంటంటే సార్ తల్లిని కాపాడదాం అన్న ఇంటెన్షన్ తోని చాలా జాగ్రత్తగా అందరం కలిసి చేసాం. అఫ్ కోర్స్ మీరు తల్లిని అయితే కాపాడారు, తన దురదృష్టము అంతకు ముందే బేబీ చనిపోవడం అన్నది. సో తల్లి అయితే సేఫ్ గా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? రవీంద్ర మేడం నా పేరు. మీదేనా ఆవు? మాదే ఆవు ఇది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీతో ఉంది? నేను దాదాపు 5 years నుంచి మా ఇంట్లోనే ఉంటుంది ఇది. అయితే మేత మేయడానికి ఇట్లా గ్రీనరీ ఉంటుంది కాబట్టి పొద్దున ఈవినింగ్ వదిలేడుతున్నా ఇందులోకి వచ్చి మేస్తాయి. మళ్ళీ ఈవినింగ్ టైం వరకు. ఎక్కడ ఉంటారు? మాది పక్కనే ఇక్కడ ఆటనగర్ లో మాది. అంటే ఇప్పుడు దీనికి 9 నెలలు నిండినాయా? 9 నెలలు నిండలేదు, ఒక 20 days ఇంకా డెలివరీ టైం ఉంది. ఒక 20 days అడ్వాన్స్ డెలివరీ కావడంతో కొంచెం ప్రాబ్లం అయింది నాకు. వచ్చేసి నిన్న ఈ డెలివరీ అయ్యే టైంలో నాకు ఈ సెక్యూరిటీ గార్డులు ఒక తెలిసిన బ్రదర్ ఉంటే నాకు కాల్ చేసింది, అన్న ఇట్లా ఇట్లా సిచ్యువేషన్, ఇట్లా సెకండ్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ ఇట్లా మీరు వాళ్ళు చేస్తున్నారు, ఇట్లా ప్రసవం చేస్తున్నారు, ఎక్కడన్నా మీరు ఇమీడియట్ అంటే నేను వెంటనే వచ్చేసిన. అంటే ఒక 2 రోజుల ముందు నుంచి మీకు ఏం అనిపించలేదు దాని ఆరోగ్యం సిచ్యువేషన్? టైం ఉంది కదా, లోపల బేబీ చనిపోయింది తెలియదు. అయితే ఆల్రెడీ వన్ డే ఆల్మోస్ట్ అవుతుంది. అయితే ఇట్లా నాకు సమాచారం వీళ్ళు సెక్యూరిటీ గారు నాకు సమాచారం ఫోన్ కాల్ చేసి ఇట్లా ప్రాబ్లం ఉందన్న ఆవుకి, మేము ఆవుకి ఎట్లా అని చెప్పి ఎప్పటికీ నేను వచ్చేసరికి వీళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ గ్లౌజెస్ వేసుకొని దాన్ని అంత బేబీని చనిపోయి ఉంది, బేబీని బయట తీసారు. జస్ట్ దాన్ని యూటిలైజ్ మొత్తం అది వాపు వస్తే దాన్ని అంతా క్లీన్ చేసి వాళ్ళు చాలా శ్రమ పడ్డారు. వచ్చి నేను గోపాలమిత్ర రాజేష్ అని వెటర్నరీ రాజేష్ అప్పుడు కాల్ చేసిన, నేను వస్తున్న దారినే కాల్ చేస్తే ఆయన కూడా నాతో పాటు వచ్చినాక దాని ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఆల్రెడీ వేసిళ్ళు. ఆయన వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ బేబీని తీసేసి చనిపోయింది, ఆల్రెడీ బయట తీసేసి ఆయన వచ్చేసి ఆయన స్టిచ్ చేసేసి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అవన్నీ దీనికి
ఏ విశేషం. అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇలా జరగడము? సరే తను బేబీ అయితే కోల్పోయింది కానీ ఆవు అయితే బతికే ఉంది కదా. హ్యాపీనే, బేబీ చనిపోయిందన్న ఒక బాధ ఉంది, కాకపోతే తల్లి ప్రాణాన్ని కాపాడిల్లు వీళ్ళు. ఒక వైద్య వృత్తికి వీళ్ళు ఒక అడ్వాన్స్ గానే కంగ్రాట్స్ చెప్పచ్చు. వీళ్ళు వైద్యులు కాకముందుకే వీళ్ళకి కంగ్రాట్స్ చెప్పాలి మనం. అట్లా ఇంకా ప్రాణాన్ని అయితే కాపాడాలి. తను మంచిగా ఉంటే మళ్ళీ అయినా కూడా మళ్ళీ వస్తాయి. హెల్దీగానే ప్రెసెంట్ అయితే హెల్దీగానే ఉంది. కానీ ఒక 1 hour 1.5 కొంచెం అటు ఇటు ఎవరు చూడకపోయినా, కనీసం సెక్యూరిటీ గారు ఎవరైనా చూడకపోయినా కూడా వాళ్ళు రాకపోయినా కానీ మనం అంటే గోపాల మిత్ర వైద్యులు అంటే వేరే డాక్టర్లు రావడానికి లేట్ అవ్వచ్చు. ఒక 1 hour అటు ఇటు లేట్ అయినా వీళ్ళు హుటాహుటిన కొంచెం ట్రీట్మెంట్ దానికి పాపం తీయడం, చనిపోయిన పాపం తీయడం వల్ల ఈ ప్రాణాలతో బతికింది. నా కూడా చనిపోయే పరిస్థితి ఉండేది. ఈ సెక్యూరిటీ గార్డులు కూడా మనకి ఇన్ఫర్మేషన్, వాళ్ళని కూడా ల్యాబ్ లో ఉన్న వాళ్ళని పిల్లలు బయట పిలిపించట, వాళ్ళకు కూడా ఏం కావాలన్నా తీయడం మీద వాళ్ళకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి కొంచెం ఆ తల్లి ప్రాణాలను అందరూ కలిసి కాపాడిన అలా అయిపోయింది. ఇప్పుడు అదే యూనిటీగా ఒక ప్రాణాన్ని సేవ్ చేశారు. మేడం. ఓకే, ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? ఎప్పుడు తీసుకెళ్లొచ్చు మీరు కదిలించడం? కదిలేయచ్చు, తీసుకెళ్తే ఇప్పుడు ఈవినింగ్ తీసుకెళ్తా. ఒక 1 month దీనికి ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ వాడిన తర్వాత ఇక దీన్ని కొంచెం కేర్ తీసుకోవాలి, కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఏమన్నా ఇప్పటి వరకు ఏమన్నా ఫుడ్ ఏదైనా పొద్దున ఆల్రెడీ వెటర్నరీ డాక్టర్ వచ్చిండు. డాక్టర్ వచ్చి మార్నింగ్ ఇంజెక్షన్ చేసిండు, స్టిచెస్ కూడా చూసిండు, చూసి చెప్పిండు. ప్లస్ నేను కూడా గడ్డి ఇట్లా తీసుకొచ్చి ఇంతమంది నీళ్ళు తాపి, వీళ్ళు ఒక అబ్బాయి కూడా నీళ్ళు తాపించండి వచ్చరికి, నీళ్ళు తాపించిన గడ్డి ఇట్లా తీసుకొచ్చి చూసిన. ప్రెసెంట్ అయితే హాస్పిటల్ కి తరలించాల్సిన అవసరం ఏం లేదు. ఇంటి దగ్గరికి వైద్యులు వస్తారు మనకి. ఈ 1962 వాళ్ళు కూడా పశు వైద్యం నుంచి వ్యాన్ వస్తుంది, అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చి వాళ్ళు వైద్యం అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ.